హాయ్ ఎవ్రీవన్. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఎన్టీఏ వాళ్ళు జేఈఈ మెయిన్స్ సెకండ్ అటెంప్ట్ రిజల్ట్ రిలీజ్ చేశారు కదా. దాంట్లో మీ అందరికీ ఓపెన్ కేటగిరీ ర్యాంక్ అండ్ కేటగిరీ ర్యాంక్స్ ఉన్నాయి కదా. మీ ర్యాంక్కి ఏ సీట్ వస్తుంది, మీకు 1 lakh, మాకు 1,50,000 సీట్ ర్యాంక్ వచ్చింది, మాకు జోసెలగోన్ సీసెబ్లో కానీ సీట్ వస్తుందా రాదా అని చెప్పేసి నేను చెప్పడానికి వీడియో చేశాను. యాక్చువల్గా వచ్చేసి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 1 lakh వరకు అయితే సీట్ వస్తుంది. 1 lakh ప్లస్ అయితే నేను చెప్పలేను, కానీ 1,20,000 దాకా అయితే వస్తుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 1,40,000 దాకా వస్తుంది సీట్స్ అయితే. ఓబీసీ ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 3 lakhs లోపు వస్తాయి సీట్స్. ఎస్టీ వాళ్ళకి అయితే 5 lakhs వచ్చినా సరే ఒక్కొక్కసారి సీట్స్ వస్తూ ఉంటాయి. నేను ప్రజెంట్ అయితే అసలు అవి ఎలా చూసుకోవాలి, ఎలా ఓపెన్ చేసి చూసుకోవాలని చెప్పేసి చూపిస్తాను. మీరు ఏదైనా వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ కానీ క్రోమ్ కానీ వెళ్ళి, ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ జస్ట్ సర్చ్ చేయండి ఇలాగా జోసా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ 2023 అని చెప్పేసి. మీకు ఇట్లా ఫస్ట్ ఓపెనింగ్ స్క్రీన్ అనేది ఇట్లా వస్తుంది. ఆ తర్వాత ఇది జోసా అఫీషియల్ పేజ్ అనమాట. దీంట్లో మీకు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ అనేది చూపిస్తుంది. సో మీకు ఇట్లా వచ్చేసి మీకు చూపిస్తుంది. ఇది వచ్చి మీకు జోసా సబ్ రిజల్ట్స్ అనమాట. స్ప్లిట్ చేశాను కాబట్టి మీకు ఇట్లా వస్తుంది. స్ప్లిట్ చేయకపోతే ఇలా రాదు. ప్రెసెంట్ నేను ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. మీకు ఇట్లా వస్తుంది. రౌండ్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రౌండ్ నెంబర్ ఫస్ట్ నేను 6th రౌండ్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ తర్వాత ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చి క్యాన్సిల్. వాట్ హ్యాపెన్? ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ నేనైతే ఎన్ఐటీ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ దెన్ మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఏదో ఇక్కడ మీకు ఏ ఇన్స్టిట్యూట్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేను అక్కడ ఎన్ఐటీ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ అన్ని ఎన్ఐటీస్ వస్తాయి. నేనైతే ప్రజెంట్ ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇది వన్ ఆఫ్ ద మనకు తెలుసు కదా, సౌత్ ఎన్ఐటీ, మన ఎన్ఐటీ. అన్ని బ్రాంచెస్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. మీకు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే అన్నీ సెలెక్ట్ చేస్తున్నాను. సబ్మిట్ చేస్తున్నా. మీకు సబ్మిట్ చేసిన తర్వాత మీకు అయితే ఇలా వస్తుంది. చూసారు కదా, బయోటెక్నాలజీ వచ్చేసి ఇదిగోండి ర్యాంక్స్ అనేది ఇట్లా ఉంటుంది. హోమ్ స్టేట్ మీరు ఆంధ్రప్రదేశ్ అయితే హోమ్ స్టేట్ చూసుకోండి. తెలంగాణ అయితే అదర్ స్టేట్కి వెళ్తుంది. హోమ్ స్టేట్ ఓపెన్ కేటగిరీ ఎంత వచ్చిందంటే 57,000 దాకా వచ్చింది. అదే ఫీమేల్కి అయితే 59,000 దాకా వచ్చింది. పీడబ్ల్యూ వాళ్ళకి 1,900 వరకు వచ్చింది. ఇంకలా ఉన్నాయి. ఓబీసీ అయితే 17,000. ఇందులో అయితే మీ జోసాలో వచ్చేసి మీరు కేటగిరీ ర్యాంక్ చూసుకోవాలి, సిఆర్ఎల్ చూసుకోకూడదు. ఓన్లీ జనరల్ స్టూడెంట్స్ మాత్రం సిఆర్ఎల్ ర్యాంక్ చూసుకోండి. మిగిలిన వాళ్ళందరూ మీ కేటగిరీ ర్యాంక్స్ చూసుకోండి. ఇట్లా మీకు గ్రూప్స్ అనేవి ఇట్లా మారుతూ ఉంటాయి లైన్గా ఆర్డర్ వైజ్. సిఎస్సి వచ్చేసి స్టార్ట్ అయింది 11,000తో స్టార్ట్ అయింది, 19,000తో ఎండ్ అయింది హోమ్ స్టేట్ వాళ్ళకి. అదే ఓబీసీ వాళ్ళకి గర్ల్స్కి అయితే 6,000 వరకు వచ్చింది. 6,000.
కంప్యూటర్ అదర్ స్టేట్ ఎస్సీ వాళ్ళకి అయితే 1100 వరకు వచ్చింది. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. ఇట్లా త్రిబుల్ అయితే 14,000 వరకు వెళ్ళింది ఓబీసీ వాళ్ళకి. ఇట్లా మీరు ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ ఉంటే మీకు ఇట్లా గ్రూప్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీరు దీన్ని బట్టి ఇలా చూసుకోవచ్చు. మెకానికల్, హోమ్ స్టేట్, అదర్ స్టేట్, మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ చూసుకోండి. ఇట్లా మీకున్న గ్రూప్స్ అన్నీ ఇలా వస్తాయి. మొత్తం మీరు ఇట్లా ఓపెన్ చేసుకొని చూస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది. సో మీరు ఇలా చెక్ చేసుకోవాలి. నేనైతే ప్రజెంట్ NIT ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు వచ్చేసి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మన సౌత్ NITస్లో సీట్ రావడం అనేది కష్టం. మీకు 1 lakh ప్లస్ వస్తే మట్టుకి సౌత్ NITస్లో సీట్ రావడం అనేది కష్టమే, రిజర్వేషన్ లేని వాళ్ళకి. ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా సరే సౌత్ NITస్లో రావడం కష్టమే. ఒకవేళ మీకు మంచి రిజర్వేషన్ ఉండి ఎస్టీ కానీ ఎస్సీ కానీ అయితే 1 lakh to 2 lakh ర్యాంక్ వచ్చినా సరే మీకు సౌత్ NITస్లో సీట్ వస్తుంది, CRL ర్యాంక్. నేను చెప్పింది అది CRL ర్యాంక్ గురించి. కేటగిరీ ర్యాంక్ అయితే మీరు ఒక 10,000 20,000 లోపు చూసుకోవాలి. అది ఓబీసీ వాళ్ళకైతే. ఓసీ వాళ్ళకైతే 10,000 to 15,000 లోపు చూసుకోండి. ఎస్టీ ఎస్సీ వాళ్ళు అయితే 3,000 to 5,000 లోపు చూసుకోండి. అదే ఇప్పుడు లాస్ట్ NITస్కి వచ్చేసినప్పటికీ మీరు చూపిస్తాను చూడండి. NIT మిజోరాం సెలెక్ట్ చేస్తున్నాను నేను. అకాడమిక్ ప్రోగ్రామ్ అన్ని ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ కేటగిరీ టైప్ అందరికీ సెలెక్ట్ చేస్తున్నాను. ఆల్ కేటగిరీ వచ్చేసి దెన్ ఐ విల్ సబ్మిట్ దిస్ ఫామ్. ఇట్లా మీరు సబ్మిట్ చేసుకుంటే మీకు వచ్చేసి మీకు కింద కనిపిస్తాయి. NIT మిజోరాం. మీరు అదర్ స్టేట్లో చూసుకోవాలి. మీరు అదర్ స్టేట్ అయ్యండి ఓపెన్ కేటగిరీ అయితే ఫీమేల్స్ చూసారా, CSABలోనే 65,000 వరకు వచ్చింది. అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీలో 65,000 దాకా వెళ్ళింది. అదే ఓబీసీ NCL వాళ్ళకి 22,000 దాకా వెళ్ళింది. ST వాళ్ళకి వచ్చేసి 2,600 వరకు వెళ్ళింది. అదర్ స్టేట్ వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ NIT మిజోరాంలో. అదర్ స్టేట్ ఓబీసీ NCL వచ్చేసి 10,000 దాకా వెళ్ళింది. ఇట్లా మీకు ఉంటే కనిపిస్తాయి. 3 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే ఫీమేల్స్కి 19,000 వరకు వెళ్ళింది ఓబీసీ వాళ్ళకి. యాక్చువల్గా CSABలో కంటే CSABకి జోసాకి చాలా ర్యాంక్ డిఫరెన్స్ ఉంటుంది. నేను అది మీకు ఇప్పుడు CSAB కూడా చూపిస్తాను. మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి ఫీమేల్స్కి 21,000 దాకా వెళ్ళింది ఓబీసీ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళకి 20K దాకా వస్తున్నాయి సీట్స్. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ఒక 10K దాకా వస్తున్నాయి. 15K కూడా కాదు. అది ఫీమేల్స్కి నేను చెప్పింది. మేల్స్కి అయితే ఒక 17-18తోనే ఎండ్ అయిపోతుంది ఓబీసీకి. ఒక ఇది ఈడబ్ల్యూఎస్ అయితే 10Kనే. మీకు ఒకవేళ మీకు జోసాలో సీట్ రాకపోతే CSAB పెట్టండి కంపల్సరీ. ఇదైతే జోసా ఇట్లా చెక్ చేసుకోవాలి. మీకు ఏ రౌండ్ కావాలితే ఆ రౌండ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కావాల్సిన ఇన్స్టిట్యూట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఏ ఇన్స్టిట్యూట్ కావాలితే ఆ ఇన్స్టిట్యూట్. ఇక్కడ మీకు ఏ NIT కావాలితే IIIT అయితే IIIT, NIT అయితే NIT, IIT అయితే IIT. అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ బ్రాంచ్ కావాలితే ఆ బ్రాంచ్ అనమాట. ఇక్కడ సెలెక్ట్ కేటగిరీలో వచ్చేసి మీకు కావాల్సిన కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇది వచ్చేసి ఇది మీకైతే ఇది జోసాకి. CSAB కూడా సేమ్ ఇంతే ఉంటుంది. చూపిస్తాను ఆగండి. సేమ్ కాబట్టి నేను ఇక్కడ CSAB అని టైప్ చేస్తాను. CSABకి ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫర్ CSAB. ఇది మీకు కనిపిస్తుంది కదా ఫస్ట్. ఇది అఫీషియల్ వెబ్సైట్ CSABకి. మీకు ఇట్లా ఓపెన్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది.
ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. మీకు సేమ్ జోసాకి సీసెప్కి పెద్ద తేడా ఏమి ఉండదు చెక్ చేసుకోవడంలో. ఇక్కడ ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. టూ రౌండ్స్ ఉంటాయి సీసెప్కి వచ్చేసి. నేను సెకండ్ రౌండ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇన్స్టిట్యూట్ టైప్ మీకు సీసెప్ కౌన్సిలింగ్ అనేది ఓన్లీ ఎన్ఐటీస్కి IIITస్కి మాత్రమే జరుగుతుంది. ఐఐటీస్కి అనేది జరగదు. ఎన్ఐటీ సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి అన్ని ఇన్స్టిట్యూట్స్లో ఏదో ఒకటి ఒక లాస్ట్ ఎన్ఐటీ సెలెక్ట్ చేస్తాను నేను ఫస్ట్. కొంచెం మీకు ర్యాంక్ ఎక్కువ వస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు కూడా సీట్ వస్తుంది అని చెప్పేసి. ఎన్ఐటీ నాగాలాండ్ సెలెక్ట్ చేస్తున్నా. అకాడమిక్ ప్రోగ్రామ్ వచ్చేసి అన్నీ ఇస్తున్నా. ఇట్లా మీకు సీసెప్లోకి వచ్చేసి మీకు రిజర్వేషన్ కేటగిరీ చూస్ చేసుకుంటా ఉండదు. జోసల్ అయితే మీకు కేటగిరీ చూస్ చేసుకోవచ్చు. కొంచెం టైం టేకింగ్ ఇది సీసెప్ అనేది మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు. ఇక్కడ మీకు ఎన్ఐటీ నాగాలాండ్ కనిపిస్తుంది కదా. సివిల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ వాళ్ళకి జనరల్ వాళ్ళకి వచ్చేసి 92K దాకా వెళ్ళింది. అంటే 92 నియర్లీ 1 lakh దాకా. మీకు గర్ల్స్కి అయితే 1.2 lakh దాకా, 2.5 lakh దాకా. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 98,000 ఫర్ సివిల్ ఇంజనీరింగ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి. అదే ఓబీసీ ఎన్సిఎల్ ఫీమేల్కి అయితే వచ్చేసి 13,000 వరకు వచ్చింది, 1,35,000 వరకు. అదర్ స్టేట్ మీకు చూసారా, మీకు ఇక్కడ మీకు లాస్ట్ ఎన్ఐటీకి టాప్ ఎన్ఐటీస్కి డిఫరెన్స్ చూపిస్తాను ఇప్పుడు నేను. ఇక్కడ ఎన్ఐటీ నాగాలాండ్ సిఎస్సి వచ్చేసి మీకు ఓబీసీకి అయితే 77K కూడా సిఎస్సి అనేది వచ్చింది. అది ఈడబ్ల్యూఎస్కి అదర్ స్టేట్ జనరల్ కేటగిరీకి వచ్చినప్పుడు 53K దాకా వచ్చింది. సో మీకు 50K వచ్చినా సరే సిఎస్సి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మీ గ్రూప్ కంటే టాప్ ఎన్ఐటీ అనేది చూస్ చేసుకోండి. మాకు ర్యాంక్ ఎక్కువ వచ్చింది, మేము ఎన్ఐటీలోనే చదవాలి అనుకుంటే మట్టికి 1,50,000 వచ్చినా మీకు సీట్ అనేది వస్తుంది. ఇలా చూసుకోండి మీరు. ఇక్కడ చూసారా, ఆల్ అంటే అదర్ స్టేట్ హోమ్ స్టేట్ కలిపి ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ఫీమేల్స్కి 6 lakhs నుంచి 8 lakhs వరకు వచ్చింది. ఎస్టీ వాళ్ళకైతే చాలా రిజర్వేషన్ ఉంటుంది. సో చూసుకుని మంచిగా పెట్టుకోండి. ఈఐఈ గ్రూప్ ఈఐఈ వచ్చింది వాళ్ళకి. అదే జెండర్ న్యూట్రల్ అయితే 4,99,000 దాకా వచ్చింది, అంటే 5 lakh దాకా వచ్చింది జనరల్ న్యూట్రల్ కూడా ఎస్టీ వాళ్ళకి. ఎస్సీ వాళ్ళకి వచ్చేసి అదే ఈఐఈ 1,87,000 దాకా వచ్చింది, అంటే నియర్లీ 2 lakhs దాకా వస్తుంది. మెకానికల్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకి 2,04,000 వరకు వచ్చింది. అదే ఫీమేల్ ఓబీసీ ఎన్సీఎల్ అయితే 1,41,000 దాకా వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ జనరల్ న్యూట్రల్ అయితే 84,000 వరకే వచ్చింది. బాయ్స్కి అయితే కొంచెం గట్టిగా కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఇయర్ అయితే చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. గర్ల్స్కి కొంచెం గర్ల్ రిజర్వేషన్ వల్ల ఉన్నా కూడా కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చిన సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బాయ్స్కి అయితే మ్యాక్సిమం 1 lakh దాటితే సీట్ రాదు. 1,20,000 దాటితే అయితే అసలు యాక్చువల్గా సీట్ అయితే రాదు బాయ్స్కి మ్యాక్సిమం. కొంచెం చూసుకొని పెట్టుకునేటప్పుడు. ఇదైతే ఇప్పుడు నేను కొంచెం మన ఎన్ఐటీ ఏపీ అనేది చూపిస్తాను. 77K ఇక్కడ సిఎస్సి వచ్చింది కదా, అక్కడ మన ఎన్ఐటీ ఏపీలో ఏమొస్తుందో చూద్దాం. యాక్చువల్ నేను జస్ట్ డిఫరెన్స్ చూపిస్తున్నాను. ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ ఆల్ బ్రాంచెస్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. సబ్మిట్ చేయడం మర్చిపోయా. సబ్మిట్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది. హోమ్ స్టేట్ కాబట్టి హోమ్ స్టేట్ వాళ్ళు హోమ్ స్టేట్లో చూసుకోండి, అదర్ స్టేట్ వాళ్ళు అదర్ స్టేట్లో చూసుకోండి. బయోటెక్నాలజీ వచ్చేసి 1 lakh దాకా వెళ్ళింది ఫీమేల్స్కి. మీకు ఇలా ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 1,83,000 వరకు వెళ్ళింది బయోటెక్నాలజీ ఎన్ఐటీ ఏపీలో. నేనైతే సౌత్ ఎన్ఐటీస్ చూస్ చేసుకోండి మీరు చూస్ చేసుకుంటే, లేకపోతే టాప్ 10 ఎన్ఐటీసే చూస్ చేసుకోండి. మ్యాక్సిమం మీకు ర్యాంక్ బాగుంటే లాస్ట్ బ్రాంచ్ అయినా సరే టాప్ ఎన్ఐటీస్లో అయితే మీకు చాలా బాగుంటుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది. లాస్ట్ ఎన్ఐటీస్లో టాప్ బ్రాంచెస్ కంటే ఫస్ట్ టాప్ ఎన్ఐటీస్లో లాస్ట్ బ్రాంచెస్ అనేవి చాలా బెస్ట్ యాజ్ పర్ మై విష్.
అండ్ కెమికల్ వచ్చేసి హోమ్ స్టేట్లో 86K దాకా వెళ్ళింది ఓబీసీ గర్ల్స్కి. సిఎస్సి చూద్దాం. హోమ్ స్టేట్ ఓపెన్ కేటగిరీ అయితే 20,000 దాకా వెళ్ళింది. అదే ఓబీసీ అయితే 27 దాకా వెళ్ళింది. జనరల్ న్యూట్రల్కి గర్ల్స్కి అయితే 39 దాకా వెళ్ళింది. ఇందాక నేను చూపించాను కదా, ఈడబ్ల్యూఎస్కి అక్కడ 50K దాకా వెళ్ళింది కదా ఇందాక, ఇక్కడ 21Kకి ఎండ్ అయిపోయింది. అదే గర్ల్స్కి ఓబీసీ గర్ల్స్కి అయితే 77 దాకా వచ్చింది కదా, ఇక్కడ 30-40Kతో ఎండ్ అయిపోయింది. సో అలా ఉంటుందన్నమాట డిఫరెన్స్ వచ్చేసి. టాప్కి వెళ్ళే కొద్దీ తగ్గిపోద్ది. మీరు కొంచెం చూసుకొని పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా ప్రిఫర్ చేసుకుని పెట్టుకోండి. ఫస్ట్ మీరు ఒక పేపర్ పెన్ అనేది తీసుకుని నోట్ చేసుకోండి. మీరు ఏ ఎన్ఐటీస్ అనేవి మీ లిస్ట్కి మీకు వచ్చిన ర్యాంక్కి మీకు ఏ ఎన్ఐటీస్ వస్తుందని చెప్పి రాసుకోండి. ఫస్ట్ మ్యాక్సిమం టాప్ ఎన్ఐటీస్ వస్తే టాప్ ఎన్ఐటీస్నే ప్రిఫర్ చేయండి. లాస్ట్ ఎన్ఐటీస్లోకి రావద్దని చెప్పను, కానీ టాప్ ఎన్ఐటీస్ వస్తే మట్టు కుదులుకోవద్దని చెప్తున్నా. ఇలా ఉంటుంది మీకు. మ్యాక్సిమం మీకు ఒక అదర్ స్టేట్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 93K దాకా వచ్చింది. గర్ల్స్కి అయితే ఓబీసీ వాళ్ళకి ఒక 150,000 దాకా ఛాన్స్ ఉంటుంది. 140,000 to 50,000 వరకు, మ్యాక్సిమం 140,000 వరకు ఉంటుంది గర్ల్స్కి ఓబీసీ వాళ్ళకి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా అంతే 140,000 దాకా ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత అయితే మ్యాక్సిమం ఛాన్స్ ఉండదు. ఓపెన్ గర్ల్స్కి అయితే 120,000 దాకా ఉంటుంది. SC/ST అయితే గర్ల్స్కి చెప్తున్నాను, ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా బాయ్స్కి కాదు. అదే SC/ST వాళ్ళకైతే గర్ల్స్కి ఒక 3 lakh దాకా ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి 2 lakh 3 lakh ఆ రేంజ్లో ఉంటుంది. 2 lakh దాకా మ్యాక్సిమం చూసుకొనుకుని. అదే ఎస్టీలో అయితే 3 lakh దాకా ఉంటుంది, 3 to 4 lakh వరకు. కానీ అంత మంచి ఎన్ఐటీస్ అనేవి ర్యాంక్ ఎక్కువ అయ్యే కొద్ది రావు. కొంచెం ర్యాంక్ అనేది బాగుండేలా చూసుకోండి. అదే బాయ్స్కి వచ్చేసి జనరల్లో ఉంటే మటుకు చాలా కష్టం. ఒక పక్క 1 lakh బిలో ఉండాలి మ్యాక్సిమం. ఓబీసీ బాయ్స్కి వచ్చేసి 1 lakh మేబీ 10,000 to 20,000. ఈడబ్ల్యూఎస్ కూడా అంతే. ఎస్సీ బాయ్స్కి వచ్చేసి 2 lakh దాకా రావచ్చు మేబీ. ఎస్టీ బాయ్స్కి కూడా ఒక 3 lakh దాకా వస్తాయి సీట్స్. మీరు ప్రిఫర్ చేసేటప్పుడు మంచి ఎన్ఐటీస్ ప్రిఫర్ చేసుకోండి, రాసుకోండి. ఫస్ట్ ప్రిఫర్ చేసేటప్పుడు మీకు ఏది వస్తుంది అని పర్ఫెక్ట్గా రాసుకుని ఒక ఆర్డర్ వైజ్ మీరు పెట్టేటప్పుడు కూడా ఒక ఆర్డర్ వైజ్ పెట్టుకోండి. నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అయి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. మంచిగా ఒక కొంచెం క్యాలిక్యులేషన్ వేసుకొని మీకు ఏ ఎన్ఐటీ అయితే వస్తుందో ఆ ఎన్ఐటీ బాగా చెక్ చేసుకుని పెట్టుకోండి. మీకు వచ్చి సబ్జెక్ట్ కూడా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చూస్ చేసుకోండి. బీటెక్ అంటే అలా ఉండదు. మీకు ఎప్పుడు కూడా మీకు ఏ సబ్జెక్ట్, మీకు ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇంకో సబ్జెక్ట్ అయితే ఒకసారి చూసుకోండి, ఆలోచించుకోండి మీకు ఆ సబ్జెక్టే బాగా ఇంట్రెస్ట్ ఉన్నా సరే. సిఎస్సిలో అయితే కొంచెం అంటే ఈసీఈ కొంచెం టఫ్ ఉంటుంది, సిఎస్సి కొంచెం టఫ్ ఉంటుంది. ఒక్కొక్కరు చెప్తారు కదా, మెకానికల్ కొంచెం టఫ్ ఉంటుందని. మీకు ఏ సబ్జెక్ట్ అయితే బాగా వస్తుందో అది చూస్ చేసుకోండి. మీకు నచ్చింది అయితే చూస్ చేసుకోండి అని చెప్తాను నేనైతే. ఒకసారి బాగా ఆలోచించుకుని పెట్టుకునేటప్పుడు. నేనైతే ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్.